వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఇన్స్టిట్యూట్ వైజ్గా కన్వీనియర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది, కాలేజ్ కోడ్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టుకొని నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేద్దాం. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి మనం చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్డ్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు మీ కాలేజీకి సంబంధించి మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారో ఆ వెబ్ ఆప్షన్కి సంబంధించి కన్వీనియర్ సీట్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలన్నట్లయితే కనుక ఇక్కడ మీరు కాలేజ్ కోడ్ దగ్గర ఉంది కదా, కోడ్ దగ్గర క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత కాలేజ్ కోడ్ వస్తుంది, కాలేజ్ నేమ్ వస్తుంది, కో ఎడ్యుకేషనా లేకపోతే ఏంటా అనేది వస్తుంది, రీజియన్, టైప్ ఆఫ్ కాలేజ్, ఇంకా ఫోన్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ద కాలేజ్ ఎక్కడ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయి ఉంటుంది, హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా, ఇయర్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, దేనికి ఎఫిలియేటెడ్ అని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీ నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 42 సీట్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇది ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి 60,000 ఫీజు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ అంటే నో అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. 42 సీట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అలాగే సిఎస్ఎంకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానికల్ లెర్నింగ్ 42 సీట్స్ అయితే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 21 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట కన్వీనియర్ కోటాలో. ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజ్ చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక కాలేజ్ కోడ్ చెప్పాను కదా, అన్నీ ఇస్తాయన్నమాట. ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంబంధించి 84 కన్వీనియర్ సీట్స్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. ఫీజు వచ్చి 1,40,000 అండి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ అయితే నో అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ కూడా ఇస్తారు, www.cbit.ac.in అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కెమికల్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే కనుక 42 సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 126 సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దేనికి ఎఫిలియేటెడ్ కూడా ఇచ్చారు, ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఇది ఎఫిలియేటెడ్ అండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, మరి యారో మార్క్ క్లిక్ చేస్తే మీరైతే వెనక్కి అయితే వచ్చేస్తారన్నమాట. సో మీకు ఏదైతే కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఏ కాలేజీలో సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని బ్రాంచెస్ చెక్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే కనుక మీరు ఇక్కడ కోడ్ అయితే క్లిక్ చేసినట్లయితే మీకైతే ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఆ కాలేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి.